మురిగిన ఓట్లు. Why I am using this? That is the invalid votes. Recently, vice president elections lo electorates are members of the parliament, Rajya Sabha as well as Lok Sabha. వాళ్ళు లక్షల మంది జనాలు వాళ్ళని ఎన్నుకుంటే పార్లమెంటుకి ఎన్నికయ్యారు. వాళ్ళకి చాలా అథారిటీ ఉంది, అకౌంటబిలిటీ కూడా ఉంది. వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటింగ్ లోపల పాల్గొన్నప్పుడు వాళ్ళ ఓట్స్ ఇన్వాలిడ్ కావడం అంటే దానంత హేయమైంది ఇంకేది లేదు. వీళ్ళకి ప్రతి ఒక్క ఎంపీకి ఇన్నిన్ని ప్రివిలేజెస్, ఇన్నిన్ని బెనిఫిట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు కావాల్సిన మినిమం కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఒక ఓట్ చేయడానికి వాళ్ళకి షేమ్లెస్గా ఎందుకంత చేస్తారు? ఇది నిజంగా ఆలోచించవలసిన ప్రశ్న. ఇలాంటి ఎంపీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక 6 నెలలు సస్పెండ్ చేసి బహుశా దీని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందా? ఆలోచించండి. సో అట్లీస్ట్ బయటికి బికాజ్ సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి బయటికి తెలియకపోవచ్చు, బట్ వాళ్ళకైనా షేమ్ ఉండాలి కదా. ఎందుకంటే ఏ విధమైన ఇన్వాలిడిటీ అనేది ఎలాగో చెప్తుంది ఎలక్షన్స్ అయిపోయాక, ఈ ఓటు ఈ విధంగా ఇన్వాలిడ్ అయింది అని ఆ మాత్రం వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద నాన్సెన్స్, హైట్ ఆఫ్ ద ఇర్రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్ who could not do proper voting in this election. So I thought I'll share this message so that this message will reach the MPs who did cast their votes but ultimately invalid. ఈ మురిగిపోయిన ఓట్లు ఎవరెవరు వేశారో వాళ్ళందరికీ ఈ మెసేజ్ చేరుతుందేమో అని ఈ మెసేజ్ నేను ఇచ్చాను యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్.